దిగదు. ఇదివరకు ఉన్నట్టే ఇప్పుడు ఉంటా అని డిసైడ్ అయిపోయాం, అంతేనా? ఉద్యోగం, పెళ్ళాం, సంసారం అసలు ఏది చూసుకో. ఉద్యోగం వదిలేసా కాబట్టి అక్కడి దాకా వెళ్ళాను. తను ఉంది కాబట్టి అక్కడితో వదిలేసా. నాయక్, దేనికైనా రూల్స్ అంటూ ఉంటాయి. నువ్వు మరీ ఇలా తెగించేస్తే కుదరదు. నో. ఆ రాత్రి సెల్లో కాకుండా రూమ్ లో కూర్చోబెట్టమన్నారు. అప్పుడు రూల్స్ ఏమయ్యాయి సార్? కరెక్ట్, అట్లా అడుగు. రేయ్, నోరు మూసుకుంటే మీరిద్దరు. అసలే అది ఆటం బాంబ్. అగ్గి పెట్ట పట్టుకుని తిరగొద్దయ్యా పక్కనే మీరిద్దరు. సార్, డానీ గడి విషయం అసలు రూల్స్ ఎప్పుడు పాటించాం సార్? మనం వాడిని అరెస్ట్ చేసిన నైట్ నుంచి మనం రూల్స్ పాటించడం ఆపేసాం సార్. వాడి ఫోన్ తీసుకోలేదు, వాడి కార్ సీజ్ చేయలేదు, వాడి డ్రైవర్ని అరెస్ట్ చేయలేదు. ఒకటి కాదు, రెండు కాదు, చిన్న చిన్న తప్పులు ఇన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్. ఈ రోజు నుండి అన్ని పెద్ద తప్పులే చేస్తాను సార్, పెద్ద తప్పులే చేస్తాను. ఆ నాగరాజు గారు ముందు రెచ్చగొట్టాడు, ఇప్పుడు భయపడిపోతున్నాడు. మీరు మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయారు సార్. ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం సార్. ఇప్పుడు వెళ్తే నాయకుడికి భయపడి వెళ్ళినట్టు ఉంటుంది. అదే దెబ్బేసి వెళ్తే కాంప్రమైజ్ అయినా కరెక్ట్గా ఉంటుంది. ఇల్లేంటి సార్ ఇక్కడ ఈ టైంలో? భయపడకు, పడినా బయటపడకు. ఏంటి సేయ్, మందు కోసమా? మొత్తం అంతా నీకే ఇచ్చా. ఇప్పుడు ఓన్లీ లోకల్, కావాలంటే చెక్ చేసుకో. కార్ సీజ్ చేసి డ్రైవర్ ని కస్టడీలోకి తీసుకుంటారు. ఏయ్, కొత్త కేసా? కాదు, పాతది. మందు దొరికిన బండి నడిపిన డ్రైవర్ ఇద్దరు అలా ఫ్రీగా తిరగకూడదు. రేయ్, అది రూల్. కొట్టగా నన్ను తీసుకెళ్ళినవ్వండి సార్, ఏదో ఒకటి చేసి అరెస్ట్ ఆపండి సార్. తీసుకెళ్ళండి మీరు. సార్, నువ్వు భయపడక బాలాజీ, నేనున్నా. ఉంటావంతే, చూస్తూ ఉంటావు. వెంట్రికి కూడా పీకలేము. నమస్కారం. జీవన్ గారు రండి, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? కాఫీ, టీ? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ కావాలి. షూర్, చెప్పండి సార్. ట్రైబల్ ఏరియా నుంచి ఎవరన్నా సరుకులు కొనాలంటే ట్రైబల్ అయి ఉండాలి, లేకపోతే లైసెన్స్ ఉండాలి. రెండూ కాకుండా ఎవరు నమ్మితే ఏమంటారు సార్? అది స్మగ్లింగ్ కిందకు వస్తుంది సార్. నాయక్ పెళ్ళాం పుట్టతేనే పట్టుదారం ఒక్క ఎర్ర చందనం తప్ప అన్ని అమ్మేస్తుంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఆవిడ ఇంటెన్షన్ 4 మందు బాటిల్స్ దొరికితే మూసేసే స్ట్రిక్ట్ ఏరియా సార్ అది. ఇలాంటి వాళ్ళని వెంటనే పట్టుకుంటారు. ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి, అప్పుడు చెప్తా. జీవన్ గారు మాట్లాడుకుందాం, కూర్చోండి. నా కొడుకుని రోడ్డు మీద నిలబెట్టారు సార్, కూర్చోటం కుదరదు. అయినా మా వాడికి స్టేషన్కి వెళ్ళి సైన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. రిజిస్టర్ ఇంటికి పంపండి నేను అడగట్లేదు సార్. వాళ్ళు రూల్స్ ప్రకారం వెళ్తున్నారు, నేను రూల్స్ అడుగుతున్నాను. 2 సార్లు గెలిచిన ఎంపీగా కాదు, ఒక సాధారణ పౌరుడిగా. చేసి పెట్టండి. రూల్ ప్రకారం ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. రూల్ కాకుండా ఏం చేయాలో అది నువ్వు చేయి. హలో నాయక్, నేను మాక్సిమం ట్రై చేశాను నాయక్, కుదరలేదు. ఎస్పీ బ్యాగ్ తీసుకో. బాగున్నా స్వామి? తెలుసు కదా, ఇదే మొదటిసారి అనుకుంటా. ఇదిగో, మా నాన్న ఈ గూడెంలోనే అందరికీ చదవటం నేర్పించింది, నాకు బతకడం నేర్పించింది. అంతా బాగానే ఉందిగా? అవసరం అంటే 50,000 ఇచ్చిండు, తిరిగిద్దామని వస్తే లేడు. ఎంతన్నా? 40 రూపాయలు.
సింహాద్రిగూడెం పక్కన తాండాలో ఉంటారు. అక్కడ నాయకసర ఉండకపోవచ్చు, ఆయన పెళ్ళం ఉంటుంది. వెళ్ళి ఇక్కడ పోయి ఇచ్చేయండి డబ్బులు. సరా డబ్బులు ఇచ్చారా? ఏమైందమ్మా? నాయక్! హలో, సుగుణ అండి, చెప్పు. చేసింది నీ పెండలం కాదు. 50 గ్రాముల ఫోన్ తెచ్చినాం, 50 కేజీలు నీ పెండ్లాన్ని తెచ్చినాం. విన్నావా? డానీ సార్తో గొడవలొద్దు, కాంప్రమైజ్ అయిపో. లేదంటే నెక్స్ట్ టైం నీ పెండ్లం మార్చరీలో ఉంటుంది, ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది. ఏం చూస్తున్నావు? తాళం తీసుకురా. Right, Danny! Danny! Right, Danny! Danny! బయటికి రా కొడక. వెళ్ళు. తాళం వచ్చి రాలేదంటే నా కొడకల్లరా, వస్తున్నా నా కొడకల్లరా. డానీ గడ ఎక్కడరా? నాకు తెలీదు. తెలీదరా నీకు? తెలీదా? తెలీదు. ఎక్కడ డాడీ గారు? ఎక్కడ? డాడీ రారా, బయటికి రారా. డాడీ గారు ఎక్కడ? ఎక్కడ మీ డాడీ గారు? ఎక్కడ చెప్పరా కొడక. రాదేంట్రా తాళం? ఇందా తాళం వచ్చి ఇప్పుడు తాళం తీనా కూడా. ఎక్కడ డాడీ గారు? నువ్వు ఎక్కడికి రా కొడకల్లారా? నా పెళ్ళం జోలికి వస్తారా?
పెళ్ళం కొడు నా బిడ్డ మీదకి వస్తాను, నా పెళ్ళం మీదకి వస్తాను, నా కొడక నా పెళ్ళం జోలికి వస్తారా, నా బిడ్డ మీదకి వస్తాను. నువ్వు ఎక్కడికి రా నా కొడక, నా కొడక తల వేసి తప్పించుకున్నావు నా కొడక. ఎక్కడ ఎక్కడ డెలిగడ్ కరెక్ట్ కరెక్ట్ నా కొడక ఏంటో ఏంటో వచ్చా నా కొడక నువ్వు. ఎవడ్రా ఇడు? నేనున్న చోటల్లో ఎవడో ఒకటి కొడతా ఉంటాడు. అసలు ఎవరి ఇల్లు ఎందుకు కొడతాడు? ఏమో నాకేం తెలీదు. కారాబ్ చెప్తా. విన్ను పంపిస్తా దారాడానికి నీకోసం చూస్తుందా నా కుటుంబం ఇక్కడ పంపించండి, నాకు సంబంధం. ఇది మా అయ్యే సెట్. పేమెంట్ మీ అమ్మదాబే మా పే మధ్యాహ్న రాయ్. మీ అమ్మ పేరు తీస్తాను నీకు ఇంత కాలింది, నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే. నాయక్ వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? నేను చెప్పేది విను. సుగుణకేం కాలేదు, సుగుణకేం కాలేదు. బాబు కూడా బానే ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటాను. వాళ్ళు బానే ఉన్నారు నాయక్, ప్లీజ్ నా మాట విను. వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్. నువ్వు వెళ్ళు, నా మాట విను నాయక్, నన్ను నమ్ము. వెళ్ళు నాయక్, వెళ్ళు. ఇట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు వెళ్ళు. చూస్తున్నారేంటయ్యా, వెళ్ళి అరెస్ట్ చేయండి వాళ్ళని, వీళ్ళని కూడా. అడేస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్. డానీ, నువ్వు సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్టుల దగ్గర పోలీసులని మేనేజ్ చేసి ఉంటావు. కానీ పోలీసులు అంతా అంతే అనుకోవద్దా. అసలు నాయక్ పోలీసే కాదు. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టాం. నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు. కొక్కిలి దేవరా అని పేరు విన్నావా? వినలేదు. అదిగో అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ పేరేంటో, దాని వెనుకున్న కథ ఏంటో ఈ ఊర్లో చాలా మందికి తెలుసు. కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇట్స్ లైక్ అ సీక్రెట్ ఓత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నాడు చూసావా? అది సావు నేను పట్టుకున్నట్టు. నరాల రక్తం ఆగిపోయి, బీపీ పెరిగిపోయి, ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరై పోతావు. అది నాయక్ టెక్నిక్. సో జస్ట్ బి కేర్ఫుల్.